Hello children, today we shall discuss about hordes, our earth hordes. Winnie has a habit of wasting water. She thinks that there is no need to worry as the rain season comes every year. Give her some tips on why should we save drinking water. విన్నీకి ఏమైంది, ఒక హ్యాబిట్ ఉంది, వాటర్ని వేస్ట్ చేసే హ్యాబిట్ ఉంది. షీ థింక్స్ దట్ దెర్ ఈస్ నో నీడ్ టు వరీ యాజ్ ద రైనీ సీజన్ కమ్ ఎవ్రీ ఇయర్. ఏమనుకుంటుంది పిన్ని? ఎవ్రీ ఇయర్ మనకి ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ రైనీ సీజన్ వస్తుంది, మనకి వాటర్ అనేది రెయిన్ అనేది వస్తుంది కాబట్టి వాటర్ వస్తాయి. సో గివ్ హెర్ సమ్ టిప్స్ టు వై షుడ్ వి సేవ్ డ్రింకింగ్ వాటర్. తనకి వాటర్ వేస్ట్ చేయడానికి కొన్ని టిప్స్ అనేవి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి, ఏంటి వాటర్ వేస్ట్ అవుతుంటే ఏం టిప్స్ ఇవ్వాలి అంటే ఏం టిప్స్ ఇవ్వాలి? వాటర్ అంటే ఫ్యూచర్లో మనకి వాటర్ ప్రాబ్లం అనేది వస్తుంది, మనకు కాకుండా ఇప్పటికీ మనం వాటర్ అనేది కొంటున్నాం, మినరల్ వాటర్ అనేది. నార్మల్గా బయట కూడా వాటర్ని మనము చూసుకున్నాం, ఎక్కడైనా రోజు వాటర్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది, రెయిన్ కూడా పడట్లేదు. సో అందుకే మనం ఏం చేయాలి, వాటర్ అనేది వేస్ట్ చేయకూడదు. మన డ్రింకింగ్ పర్పస్లో కూడా ఫ్యూచర్లో మనం వాటర్ దొరకవు. సో అందుకే ఇప్పుడు వాటర్ ఎంత సేవ్ చేస్తే మనకు అంత ఎక్కువగా ఫ్యూచర్లో వాటర్ అనేది ఉంటుంది. ఇంకా ఏమైనా సమ్ టిప్స్ చెప్పాలనుకుంటే మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఏమైనా చెప్పొచ్చు వాటర్ గురించి, సేవ్ వాటర్ గురించి. ఇంపార్టెంట్ పాయింట్స్. వి లివ్ ఆన్ ప్లానెట్ ఎర్త్. మనము ఎర్త్ అనే ప్లానెట్ పైన నివసిస్తున్నాము. గ్లోబ్ ఈజ్ అ మోడల్ ఆఫ్ ద ఎర్త్. గ్లోబ్ అనేది మోడల్, ఎర్త్ యొక్క మోడల్. అవర్ ఎర్త్ హ్యాస్ డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ లైక్ ప్లెయిన్స్, హిల్స్, మౌంటైన్స్, వ్యాలీస్, ప్లేటో అండ్ డిజర్ట్స్. మన ఎర్త్ డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ ఉన్నాయి. ఏంటివి? మన ఎర్త్ పైన డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ ఉన్నాయి. ఏంటి? ప్లెయిన్స్, హిల్స్, మౌంటైన్స్, వ్యాలీస్, ప్లేటోస్ అండ్ డిజర్ట్స్. ఇవన్నీ డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఉన్నాయి. వాటర్ ఈస్ ప్రజెంట్ ఆన్ ద ఎర్త్ ఇన్ మెనీ ఫార్మ్స్ లైక్ రెయిన్ వాటర్, స్నో, రివర్స్, లేక్స్, సీ అండ్ ఓషియన్స్. అనే వాటర్ మన ఎర్త్ పైన డిఫరెంట్ ఫార్మ్స్లో ప్రజెంట్ అయింది. ఇలా రెయిన్ వాటర్, స్నో, రివర్స్, లేక్స్, సీస్ అండ్ ఓషియన్స్ ఫామ్లో ప్రజెంట్ అయి ఉంది. వి మస్ట్ కీప్ అవర్ ఎన్విరాన్మెంట్ క్లీన్ అండ్ హెల్దీ. ఎప్పుడు మన ఎన్విరాన్మెంట్ని క్లీన్గా హెల్దీగా ఉంచుకోవాలి. వీ షుడ్ బి కైండ్ టు యానిమల్స్. అంటే మనము యానిమల్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ వర్స్ ట్రెజర్. అట్మాస్ఫియర్, ఎయిర్ అరౌండ్ ద ఎర్త్. అట్మాస్ఫియర్ అంటే ఏంటి? ఎయిర్ అరౌండ్ ద ఎర్త్ పైన ఉండే ఎయిర్ని అట్మాస్ఫియర్ అంటాము. ప్లానెట్, లార్జ్ రౌండ్ ఆబ్జెక్ట్ ఈ స్పేస్ దట్ మూవ్స్ అరౌండ్ ద సన్ అండ్ రిసీవ్స్ లైట్ ఫ్రమ్ ఇట్. ప్లానెట్ అంటే ఏంటి? లార్జ్ రౌండ్ ఆబ్జెక్ట్, ఒక రౌండ్ ఆబ్జెక్ట్ ఒక స్పేస్లో ఒక రౌండ్ ఆబ్జెక్ట్ అనేది సన్ చుట్టూ తిరిగేదాన్ని ప్లానెట్ అంటాము. దాని నుంచి తిరిగి అండ్ ఏమైంది, లైట్ అనేది వస్తుంది, దాన్ని ప్లానెట్ అని అంటాము. ఫర్టైల్, క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్. ఫర్టైల్ అంటే ఏంటి? క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అబండెంట్ క్రాప్. అంటే మనం వ్యవసాయం చేసుకోవడానికి ఉండే సారవంతమైన భూమిని ఫర్టైల్ అంటారు. సర్క్యులేట్, టు అండ్ ఫ్రో మూమెంట్ అరౌండ్ సంథింగ్ ఇన్ ఏ క్లోజ్డ్ సిస్టమ్. సర్క్యులేట్ అంటే ఏంటి? దాని చుట్టూ తాను తిరగడానికి, అంటే టు అండ్ ఫ్రో మోషన్, అంటే అటు ఇటు తిరుగుతూ రౌండ్గా తిరిగేదాన్ని ఏమంటాము? టు అండ్ ఫ్రో మోషన్ అని అంటారు. నెక్స్ట్ సమ్మేటివ్ అసెస్మెంట్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఈస్ అట్మాస్ఫియర్? వాట్ ఆర్ ఓషియన్స్? వై ఆర్ ద ప్లాన్స్ ఫర్టైల్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హిల్స్ అండ్ మౌంటైన్? ఇవన్నీ క్వశ్చన్స్ మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, అదర్వైజ్ వర్క్ బుక్లో ఉంటాయి. రైట్ హోంవర్క్, నోట్ డౌన్ యువర్ హోంవర్క్, రైట్ 2 times on your question and answers on your homework book. Thank you children. Very high hills are called, very high hills name anta mountains antamu. Next, a plateau is also called ఏంటి? టేబుల్ ల్యాండ్ అని కూడా అంటాము. నెక్స్ట్, రెయిన్ వాటర్ ఈజ్ అ డాష్ ఫార్మ్ ఆఫ్ ఫ్రెష్ వాటర్. క్లీనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రెష్ వాటర్. అవర్ ఎర్త్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ ప్రీషియస్. నెక్స్ట్, ట్రూ ఆర్ ఫాల్స్? Non-living things need land, water and air. No. Non-living things ki ivanni avasarama? No. False. Agriculture is possible in plains. Yes, true. Land is same everywhere on the earth. Same kaadu. So answer is false. When water gets collected on a large area of land, it is called a lake. Yes, true.
దిస్ ఇస్ అబౌట్ ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇదేంటి, దీన్ని ఏమంటాము, మౌంటైన్స్ అంటాము. ఆన్సర్ ఈస్ డి, మౌంటైన్స్. ఇదేంటి, దీన్ని ఏమంటాము, డిజర్ట్. సారీ, దీన్ని డిజర్ట్ అంటాము. ఫోర్త్ వన్ వచ్చేసేటి డిజర్ట్, ఏ ఆన్సర్. ఇదేంటి, దీన్ని మౌంటైన్స్ అంటాము. దీన్ని ఏమంటాము, లేక్ అంటాము. దీన్ని వ్యాలీ అంటాము. ఇదేంటి, డీజర్ట్. సో డీజర్ట్ అని అంటాము. కంప్లీట్ ద క్రాస్ వర్డ్. వాటర్ కలెక్టెడ్ అని లార్జ్ పీస్ ఆఫ్ ల్యాండ్. ఆన్సర్ ఏంటి, లేక్. ఆన్సర్ ఇస్, ఇదేంటి, LAK, లేక్. నెక్స్ట్, డ్రై ల్యాండ్స్ యూజువల్లీ కవర్డ్ విత్ శాండ్. డీజర్ట్. ఆన్సర్ ఇస్, దాన్ని ఏమంటాం, DES. డ్రై ల్యాండ్స్ యూజువల్లీ కవర్డ్ విత్ శాండ్ ఏంటి, డీజర్ట్. కవర్డ్ విత్ శాండ్ తో ఉండేవన్నీ అంటే డీజర్ట్ అని అంటాము. ఇక్కడ ఏంటి, డీజర్ట్ అని టైప్ చేయాలి. టాప్ ఆఫ్ ద మౌంటైన్స్. టాప్ ఆఫ్ ద మౌంటైన్ ఏంటి, పీక్ అంటాము. ఆన్సర్ ఇస్ PAK, పీక్. నెక్స్ట్, వాటర్ బాడీస్ కవరింగ్ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఏంటి, ఆన్సర్ ఏంటి, ఓషియన్స్. OCEANS, ఓషియన్స్. నెక్స్ట్, ఎయిర్ అరౌండ్ ద ఎర్త్. దాన్ని ఏమంటాం, అట్మాస్ఫియర్ అంటాము. అట్మాస్ఫియర్, atmosphere. Answer is atmosphere. Next, formative assessment, multiple choice questions. Tick the correct option. The model of the earth is a dash. Enti globe. Answer is globe. Earth a model untundi, globe. Many rivers and streams flow through ekkada నుంచి flow అవుతాయి, the plains. The lowland between two hills is valley. Answer is valley. Next, activity or project work. On a map of India, show at least 5 famous rivers and water bodies around it and color them. ఏమన్నాడు, ఇండియా మ్యాప్లో 5 ఫేమస్ రివర్స్ని 5 ఫేమస్ రివర్స్ని చేయమంటున్నా. 5 ఫేమస్ రివర్స్ ఏంటో కనుక్కొని, అంటే ఆ మ్యాప్లో 5 ఫేమస్ రివర్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి, అండ్ వాటర్ బాడీస్ కూడా అరౌండ్ ఇట్ అండ్ కలర్ దేమ్. ఆ రివర్స్కి వాటర్ బాడీస్ కూడా కనుక్కొని దానికి కలర్ చేయాలి. This is about your project work. Next, life skills. Protecting our environment. Suppose someone came to your area to cut down all the trees. How to convince him not to do so? Discuss it in the class. ఏమన్నాడు, ఎవరైనా వచ్చి మీ ఏరియాలో ట్రీస్ అన్ని కట్ చేస్తున్నాడు, ఎలా కన్విన్స్ చేస్తావు అతన్ని అది చేయొద్దు అని చెప్పేసి. డిస్కషన్ ఇన్ ద క్లాస్ అంటే మీ ఫ్రెండ్స్తో, టీచర్స్తో మీకు డిస్కస్ చేయాలి. ఎందుకు కట్ చేయకూడదు అని. కట్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఆక్సిజన్ అనేది తక్కువైపోతుంది. మనం ఆక్సిజన్ ట్రీస్ నుంచేగా తీసుకునేది. సో ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ అయిపోతుంది, ఆక్సిజన్ ఉండదు, మనకి ఏ నీడ అనేది ఉండదు. చెట్టు మనం ఏమైనా కావాలంటే గాలి అనేది ఉండదు, నీడ ఉండదు, ఏమీ ఉండదు. సో ఎన్విరాన్మెంట్ అనేది టోటల్గా పొల్యూట్ అవుతుంది. అని ఇలా మనం డిస్కస్ చేసుకోవాలి క్లాస్లో. దిస్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్.